కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం సుజలా గంటి గారు రాసిన అమ్మతనం కథలు అనే కథా సంపుటి నుండి ప్రేమకు నిర్వచనం అనే కథ విందాం. మా నాన్నలా చూసుకుంటావా అంది వినీల. నేను అడిగిందేమిటి, నువ్వు అడిగేదేమిటి అన్నాడు ఆశ్చర్యంగా ఆదర్శ్. ఆదర్శ్ ఎన్నో రోజుల నుంచి వినీలని ప్రేమిస్తున్నాడు. ఆమెను, ఆమె ప్రవర్తనను రోజు చూస్తున్న కొలది ఆమె తనకు సరైన భాగస్వామి అని నిర్ణయించుకున్నాడు. స్నేహితులుగా మెలుగుతున్న వారి మధ్య ఇన్నాళ్లు పెళ్లి ప్రసక్తి రాలేదు. సడన్ గా ఈరోజు ఎలాగైనా అడగాలని నిర్ణయించుకుని ధైర్యం చేసి అడిగాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. నువ్వు అడిగింది నాకు అర్థమైంది, అందుకే అలా అడిగాను. ఇలా నేను ఎందుకు అడిగానో తెలియాలంటే మా అమ్మా నాన్న గురించి నీకు తెలియాలి. చెప్తే కదా తెలిసేది. మీ నాన్నగారిలో ఉన్న స్పెషాలిటీ ఏమిటో మాకు తెలియాలి కదా. వినీల చెప్పడం మొదలుపెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మా నాన్నలది కూడా ప్రేమ వివాహమే. మా నాన్న అమ్మలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారో నాకు తెలిసాక మా నాన్న అంటే నాకు ఇంకా ఇష్టమైంది. అమ్మ అవకరం గల అమ్మాయి. సొట్టకాలు పిల్లగా పిలువబడుతూ చిన్నప్పటి నుంచి న్యూనతా భావంతో పెరిగింది. తాత అమ్మమ్మ ఏమీ అనకపోయినా చుట్టుపక్కల వాళ్ళు ఏదో వంకన ఆమె అవకరాన్ని ఎత్తి చూపించేవారు. మీ అమ్మగారు పోలియో ఎఫెక్టెడా? కాదు, అమ్మ పుట్టినప్పుడు పాదాలు వంకరతో పుట్టిందట. ఆ వంకర సరిచేయడానికి ఆపరేషన్ చేశారు. కట్టులోకి యూరిన్ వెళ్లి కాలు కుళ్ళిపోయింది. అది అమ్మమ్మ చూసుకోలేదు. ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలుగా ఆమెకు బాధ్యతలు ఎక్కువగా ఉండేవట. కాలు కుళ్ళిపోయి వాసన వేస్తుంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలా అమ్మకాలు సొట్టకాలుగా మిగిలిపోయింది. సైన్స్ ఇంత పురోగమించింది కదా, అయిన నష్టాన్ని సరిదిద్ది ఉండవచ్చు కదా అన్నాడు ఆదర్శ్. సైన్స్ ఎంత పురోగమించినా కొన్ని సరిదిద్దలేని తప్పులు కూడా ఉంటాయి. వైద్య సదుపాయాలు అప్పట్లో అంతగా లేవో, లేక అమ్మమ్మ వాళ్ళ అందుబాటులో లేవో నాకు తెలీదు. ఆత్మన్యూనత చోటు చేసుకున్న అమ్మ ఉమ్మెత్త పువ్వులా తనలో తాను ముడుచుకుపోయేది. చదువులో మాత్రం ఎప్పుడూ ముందుండేది. ఆమెకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండేది కాదా? ఉమ్మడి కుటుంబాల్లో ఒకరికొకరు ఉన్నట్లుగా కనబడ్డా ఎవరిలోనూ స్వార్థం లేదనడానికి లేదు. ఎవరి మటుకు వాళ్ళు ఉమ్మడిలో లాభాలు పొందుతున్నా లాభాల కన్నా నష్టాల్ని బేరీజు వేస్తారు. ఈ విషయాలన్నీ అమ్మ అనుభవాల్లోంచి నేను తెలుసుకున్న నిజాలు. మీ అమ్మా నాన్న ఎక్కడ కలిశారు అడిగాడు ఆదర్శ్. వాళ్ళిద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. ఒక విధంగా చెప్పాలంటే నాన్నకు అమ్మ చిన్నతనం నుండి తెలుసు. అమ్మ ఇంజనీరింగ్ చదివింది, నాన్న ఎంఎస్సీ చదివారు. చదువు పూర్తయ్యాక నాన్న ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. ఊళ్ళో ఉన్న జూనియర్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. అమ్మకు కూడా మంచి ఉద్యోగం వచ్చింది, కానీ హ్యాండిక్యాప్డ్ కోటాలో. అమ్మకు తన ప్రతిభ మీద ఉద్యోగం రావాలన్న కోరిక ఉన్నా వచ్చిన ఉద్యోగం వదులుకోవడం అవివేకం అని తాత నచ్చజెప్పారు. తాతగారి మాట కాదనలేక అమ్మ ఉద్యోగంలో చేరింది. ఈడొచ్చిన ఆడపిల్లకు పెళ్లి చేయడం కన్నతండ్రి బాధ్యత కదా. అందుకని అమ్మ కోసం సంబంధాలు వెతకడం మొదలుపెట్టారట తాతగారు. వచ్చిన ప్రతి వాళ్ళు అమ్మ అవకరం ఎత్తి చూపడం, కొంతమంది ఆ అవకరం డబ్బుతో ముడిపెట్టడం చూసి అమ్మ పెళ్లి చేసుకోనని చెప్పిందట. అబ్బా తొందరగా చెప్పు, మరీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నావు అన్నాడు ఆదర్శ్. అమ్మా నాన్నల ప్రేమ కథ నేను చెప్పడం ఎందుకు, వాళ్ల నోటే విను. అంటే మీ ఇంటికి రమ్మంటావు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి రావాలిగా అని కవ్వించింది వినీల. ఆదర్శ్ కూడా వినీల తండ్రిని కలుసుకోవాలని ఉంది. వినీల చెప్పినట్లు అతనిలో ఉన్న ఆ గొప్ప వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకత కూడా చోటు చేసుకుంది. సరే అయితే రేపొస్తాను అన్నాడు. రాజేష్ మొదటి నుంచి సున్నిత మనస్తత్వం కలిగిన మనిషి. ఎవరి కళ్లల్లో ఉదాసీనత, కన్నీళ్లు చూడలేడు. పక్కింటి రాధిక పట్ల కూడా ఆకర్షణ పెరగడానికి అతని మనస్తత్వం కూడా కొంత కారణం. ఆటల్లో పరిగెట్టలేక వెనుకబడ్డ రాధికను స్నేహితులు, ఆ కుంటికాలతో నీకెందుకే ఆటలు, మాతో సమానంగా ఆడదామని అనుకోకుండా అరుగు మీద కూర్చొని చూడొచ్చు కదా అన్నప్పుడు గుడ్ల నీరు కుక్కుకుంటూ అరుగు మీద కూర్చునే రాధికను ఓదార్చడానికి తను కూడా ఆటలు మానేసి ఆమె పక్కన కూర్చునేవాడు. చిన్నతనంలో లాగా యవ్వనంలోకి అడుగు పెట్టాక
ఆమె దుఃఖంలో పాలు పంచుకోలేక ఆమె చిన్నబోయిన మొహంతో బయట కనపడ్డప్పుడల్లా అతని మనసు విలవిల్లాడేది. అతనికి తెలియకుండానే ఆమె పట్ల ఆకర్షణ ఏర్పడి ఉద్యోగం వచ్చాక ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ మాటే తండ్రితో చెప్తే అతను ఇంతెత్తున ఎగిరిపడ్డాడు. నీకేం కర్మరా ఆ సొట్టపిల్లని చేసుకుందుకు? నువ్వు అంటే 1,000,000 మంది పిల్లల్ని క్యూలో నిలబడతారు అన్నాడు. నాకు ఆ క్యూలో ఉన్న అమ్మాయిలు అక్కర్లేదు నాన్న, నేను రాధికను ఇష్టపడుతున్నాను, మీరు కాదంటే పెళ్లే చేసుకోను అన్న కొడుకు మాటలకు కోపం వచ్చినా భార్య కళ్లతో చేసిన సంజ్ఞతో ఆగిపోయాడు. నేను మాత్రం వెళ్ళి అడగను అని చెప్పాడు. నేనే అడుగుతాను నాన్న, మీకు ఆ శ్రమ అక్కర్లేదు అన్నాడు రాజేష్. రాజేష్ వచ్చి అడిగినప్పుడు రాధిక తండ్రి కూడా ఆశ్చర్యపోయాడు. ఈ అబ్బాయి ఏం ఆశించి పెళ్లి చేసుకుంటానంటున్నాడు? రాధిక అతని కన్నా ఉన్నత ఉద్యోగంలో ఉంది, అందుకనే ఆశపడుతున్నాడా అన్న అనుమానం కలిగింది. అయినా ఆగలేక తన సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని, అందరూ చూసి ఎగతాళి చేసే పిల్లను కావాలని కోరుకుంటున్నావంటే దాని వెనుకున్న కారణం తండ్రిగా తెలుసుకోవడం నా బాధ్యత కదా, కారణం చెప్తావా? అందరూ రాధికలో ఉన్న మిగిలిన మంచి గుణాల కన్నా ఆమె కాలికి ఉన్న లోపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనిపించింది నాకు. నేను అది తప్ప రాధికలో మిగిలిన గుణాలకు ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నాను. లోపం లేని మనిషి ఉండడం చాలా అరుదని నా అభిప్రాయం. అయినా రాధికను అడగకుండా ఆమె సమ్మతి లేకుండా నిర్ణయం తీసుకోవద్దండి అన్నాడు. పిల్లాడేదో బుద్ధిమంతుళ్లానే ఉన్నాడు, రాధిక నిజంగానే అదృష్టవంతురాలేమో అనుకున్నాడు రాధిక తండ్రి. ఇప్పుడు జాలితోనో ఆకర్షణతోనో చేసుకొని రేపు దాని లోపాన్ని ఎత్తి చూపకుండా ఉండగలవా? అది ఆలోచించుకున్నావా? మీ అమ్మగారు నాన్నగారు నీ వాళ్ళందరూ ఒప్పుకుంటారా అని అడిగాడు ఆమె తండ్రి. ఆమె మీద జాలితో నేను ఈ పెళ్లి చేసుకుంటానని అనటం లేదండి, నిజంగా రాధిక నాకు కావాలి. జీవితంలో ఎప్పుడూ ఆమె మనసు నొప్పించను, నా వాళ్ళెవరూ ఆమెను నొప్పించకుండా చూసుకుంటాను. ఇంతకన్నా నేను హామీ ఏమి ఇవ్వగలను చెప్పండి అన్నాడు రాజేష్. రాజేష్ తనను పెళ్లి చేసుకుంటానన్నాడని, తనతో మాట్లాడాలని అన్నాడని తండ్రి చెప్పగానే ఆశ్చర్యపోయింది రాధిక. ఈ రోజుల్లో అన్నీ ఉన్న ఆడపిల్లలకే పెళ్లి కావడం దుర్భరం అవుతున్న తరుణంలో తనను చేసుకుంటానని ఎవరో రావడం కొత్తగా థ్రిల్లింగ్గా ఉంది. రాజేష్ మాట్లాడడానికి వచ్చినప్పుడు అదే అడిగింది. అందరికీ నా సొట్ట పెద్దదిగా కనబడుతుంటే మీకు కనబడలేదా? అది అడ్డుగా అనిపించలేదా? నాకెందుకు కనబడలేదు? సొట్టలు కనబడ్డాయి. సొట్టల్లో అప్పుడప్పుడు పూచే గులాబీలు అన్నాడు నవ్వుతూ. ఒక్క క్షణం అర్థం కాలేదు. సొట్టలు అంటున్నాడేమిటా అని. మరుక్షణం అర్థమయ్యి మొహం మీద చిరునవ్వు చిందులాడింది. అదిగో సొట్టలు గులాబీలు అన్నాడు. రాధిక నవ్వినప్పుడల్లా బుగ్గల్లో అందమైన సొట్టలు పడతాయి. మీరు భలే మాట్లాడతారు అంది. అయితే నేను మీకు నచ్చానా అన్నాడు. అందరికీ అడ్డుగా నిలబడ్డ నా కాలి సొట్ట మీకు అభ్యంతరంగా కనబడలేదా? మనిషి అన్నవాడికి మనసులో ఏ సొట్టలు లేకుండా ఉండాలి, అది నీకుందని నాకు తెలుసు. చిన్నతనం నుంచి నీ లోపాన్ని పెద్దగా చూపించడంతో నీలో ఉన్న మిగిలిన గుణాలన్నీ మరుగున పడ్డాయి. ఆ మరుగున పడ్డ గుణాలతో మనం మన జీవితంలో మరుమల్లెలు పండించుకుందాం. ఇంతకన్నా నీ పట్ల నాకున్న ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో నాకు తెలీదు. నీ లోపాన్ని గురించి ఇంకెప్పుడు మన మధ్య చర్చ రావడానికి వీల్లేదు. అసలు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపో అన్నాడు. అతని మాటలకు పుట్టాక ఎప్పుడూ పొందనంత ఆనందం పొందింది రాధిక. ఆ ఆనందంలో తనకి తెలియకుండానే వచ్చి అతని భుజం మీద తన తల వాల్చింది. ఆప్యాయత నిండిన అతని చేతులు ఆమెను దగ్గరికి తీసుకున్నాయి. మర్నాడు వాళ్ళింటికొచ్చి రాజేష్ నోట వాళ్ల ప్రేమ కథ విన్న ఆదర్శ్కి నోట మాటలు కరువయ్యాయి. ఆలుమగల దాంపత్యానికి శరీరలోపం అడ్డు కాదని నిరూపించారు రాజేష్ అంకుల్ అనుకున్నాడు. ఇంతేకాదు, మా నాన్న నన్ను తమ్ముణ్ణి అమ్మలా పెంచారు తెలుసా? మళ్లీ కథలో ట్విస్ట్ ఏమిట్రా బాబు అన్నట్లుగా చూశాడు ఆదర్శ్. అతని ముఖ కవళికల్ని చూసి ఫక్కును నవ్వింది రాధిక. ఏంటాంటీ మీరు నవ్వుతారు? అంకుల్ అమ్మలా పెంచడం ఏమిటి? అసలే మీ ప్రేమ కథ విన్న నేను అదే జీర్ణించుకోలేకపోతున్నాను. దానిపై మళ్ళీ ఇదొకటి. ఈ పొడుపు కథ మీరు విప్పేయండి బాబు అనగానే అందరూ గొల్లుమని నవ్వారు. ముందుగా రాధిక తేరుకొని చెప్పడం మొదలుపెట్టింది.
పెద్దల ఆమోదంతో వాళ్ళ పెళ్లి బాగా జరిగింది. రాధిక రాజేష్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నా వాళ్ళ మధ్య ప్రేమలో ఏమీ తేడా లేకుండా ఆనందంగా సంసారం సాగుతున్న తరుణంలో రాజేష్ ఉద్యోగం పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకలేదు. అదే సమయంలో రాధిక గర్భవతి అవడంతో తన ఉద్యోగం కన్నా ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం అవసరమని నిర్ణయించుకున్నాడు. వినీల పుట్టాక వాళ్ళ జీవితాల్లో కొత్త వసంతాన్ని తెచ్చింది. రాధిక ఆఫీస్లో జాయిన్ అయ్యాక వినీలను అతనే పెంచాడు. అతని సబ్జెక్ట్ మ్యాథ్స్ కావడంతో ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పేవాడు. ఎంత రాధికకు తనకు మధ్య డబ్బు ప్రసక్తి లేకపోయినా తన ఖర్చులకు ఆమెను అడగడం అతనికి ఇష్టం ఉండేది కాదు. అలా వినీల రాజేష్ గారాల కూతురైపోయింది. ఆమె నిద్రపుచ్చడానికి లాలిపాటలు కూడా నేర్చుకున్నాడు. పక్కవాళ్లు విచిత్రంగా ఉందని చెవులు కొరుక్కున్నా అవేమీ అతనికి పట్టలేదు. పోనీ మేం వచ్చి పెంచుతాం అన్న అమ్మను అత్తగారిని కూడా వారించాడు. మీరు మగవారు కదా అంకుల్, వినీలను పెంచడంలో మీకేం కష్టం అనిపించలేదా అన్నాడు ఆదర్శ్. పుట్టుకతోనే ఎవరికి ఏ విద్య రాదు, చూసి కానీ ఎవరైనా నేర్పితే కానీ నేర్చుకుంటాము. ఆడపిల్లకైనా మొదటి బిడ్డను పెంచడానికి కష్టాలను ఎదుర్కోక తప్పదు. మొదటిసారి తల్లైన ఆనందం ఆమెను అన్నీ నేర్చుకునేటట్లు చేస్తుంది. ఇక్కడ ఆ పని నేను చేశాను. ఇష్టమైన పని ఎప్పుడూ కష్టం అనిపించదు అన్నాడు రాజేష్. నేను కూడా అంత బాగా పెంచి ఉండేదాన్ని కాదేమో. రాజేష్ అంత బాగా చూసుకున్నాడు వినీలను. వినీలకు 2 ఏళ్ళు వచ్చాక రాజేష్కు మంచి కాలేజీలో మళ్లీ జాబ్ దొరికింది. ఇంకో 2 ఏళ్లకు వినీలకు తమ్ముడు పుట్టాడు. అదృష్టవశాత్తు వాడు సమ్మర్లో పుట్టాడు. అందుకని వాడికి కూడా నాన్న పెంపకం దొరికింది. సమ్మర్లో కాలేజీకి సెలవులు కదా, అది కథ అంది రాధిక. ఆహా, చాలా బాగుంది మీ ప్రేమ కథ. ఇప్పుడు అర్థమైంది వినీలను నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే నాన్నలా ప్రేమిస్తావా అని ఎందుకందో. మీరు చాలా గ్రేట్ అంకుల్. ఆహా, నేనొక్కడనే గ్రేట్ కాదిక్కడ, అందరూ గ్రేట్. మన మనసులో భావాలున్నా ఎదుటివాడు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు దానికి విలువ లేకుండా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అలాగే చాలామందికి ప్రేమను వ్యక్తం చేయడం తెలీదు, అలాగే పంచిన ప్రేమను అందుకోవడం కూడా తెలీదు అన్నాడు రాజేష్. ప్రేమకు నిర్వచనం చాలా బాగా చెప్పారు అంకుల్. మీ ప్రేమ సామ్రాజ్యంలో నన్ను కూడా ఒక సభ్యుడిగా చేర్చుకోండి అంటూ వినీల వైపు ఒక కొంటె చూపు విసిరాడు. వాళ్ళిద్దరి చూపులను అర్థం చేసుకుని రాజేష్ రాధిక మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. ఇదండి సుజలా గంటి గారి ప్రేమకు నిర్వచనం కథ. ఈ కథ gotelugu.com ప్రచురింపబడిన కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.